వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి రీసెంట్గా ప్రీవియస్ వీడియోస్లో చేసినట్లాగానే ఇక్కడ కూడా జిల్లా వైద్య కార్యాలయం నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వీళ్ళంత త్వరగా అప్లై చేసుకోండి. సో వీటిని పోస్ట్ ద్వారా పంపించాలంట అన్నమాట. మనం ఇది వచ్చేప్పటికి ఇప్పుడు వైజాగ్ నుంచి మనకు రావడం జరిగింది. ఇక మనము నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విశాఖపట్నం వారికి సంబంధించి ఈ యొక్క పోస్టు వచ్చేప్పటికి వైద్య ఆరోగ్యానికి సంబంధించి మిషన్ డైరెక్టర్ NHM అనమాట. విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి నెంబర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైజాగ్లో గల వైద్యకాలంలో పనిచేయటం 1 ఏడాది కాలం కింద జరిపిన పోస్టులకు కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు జరుపుటకు అనుమతించిన కారణంగా దరఖాస్తులు కోరడమైంది. సో పోస్టు యొక్క డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, రెమ్యునేషన్స్ అనమాట. ఈ యొక్కపై అర్హత కలిగినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ visakhapatnam.ap.government.in అంటూ ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే visakhapatnam.nic.in కూడా ఇంకో వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. సో వీటిని పొందుపరిచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని సెప్టెంబర్ 15th లోపు మనం పంపించాలంటమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చునని తెలియజేయడం అంటూ ఇక్కడ ఒక మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనకి అడ్రస్ కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం ఉంది. ఇది ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ అనమాట, ఆంధ్రప్రదేశ్. ఇది అక్కడ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ 15th లోపు మనం పంపించేయాలి. ఇక్కడ వచ్చేప్పటికి లిస్ట్ ఆఫ్ ఇది వచ్చేప్పటికి మనకి పోస్టులు, నేమ్ ఆఫ్ ది పోస్ట్, డెసిగ్నేషను, ప్రోగ్రామ్ నేమ్ అనమాట, ప్రోగ్రామ్ యూనిట్ నేమ్ ఒకటి, వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, క్వాలిఫికేషన్ అండ్ రెమ్యునేషన్ ఆఫ్ పర్ మంత్లీ అనమాట. సో సైకియాట్రిస్ట్ వచ్చేప్పటికి ఇది 2 పోస్టులు ఉన్నాయి. పీజీఆర్ డిప్లొమా సైకియాట్రీ అంటూ ఇక్కడ 1 lakh అబోవ్ ఇవ్వడం జరిగింది. సో ఫారెన్సిక్ స్పెషలిస్ట్ అంటూ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్ట్రెంథింగ్ అంటూ ఒక పోస్ట్ అనమాట. ఇది పీజీ ఇన్ ఫారెన్సిక్ 1 lakh అబోవ్, జనరల్ ఫిజిషియన్ అంటూ ఒకటి, ఇది కూడా 1 lakh అబోవ్ ఉంది. కార్డియాలజిస్ట్ అండర్ NPCDCS, ఇది వచ్చేప్పటికి 1 వేకెన్సీ 1 lakh అబోవ్ ఉంది. సో మెడికల్ ఆఫీసర్స్ అండర్ NPCDCS ఇది వచ్చేప్పటికి 8 పోస్టులు ఉన్నవి. స్పెషలిస్ట్ పోస్టులు టోటల్ 5 అన్నమాట. సో ఇది మెడికల్ ఆఫీసర్స్ వచ్చేప్పటికి 8. MBBS ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ MCI అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో 53,000 అబోవ్ ఉందన్నమాట శాలరీ మంత్లీ. మెడికల్ ఆఫీసర్ NBSUS అంటూ ఇక్కడ 11 పోస్టులు ఉన్నవి. MBBS ఆర్ ఈక్వలెంట్ సేమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్, శాలరీ కూడా సేమ్ అబోవ్ అనమాట. సో మెడికల్ ఆఫీసర్స్ వచ్చేప్పటికి ఇక్కడ ఏం లేవు, కానీ ఇక్కడ MBBS క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ టోటల్ వచ్చేప్పటికి 19 అనమాట. మనకి అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ అంటూ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. 22,000 అబోవ్ అనమాట. ఇది GNM ఆర్ BSc విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్టర్ అని కూడా అడగడం జరిగింది. స్టాఫ్ నర్సెస్ మళ్ళీ NCD 16, సేమ్ క్వాలిఫికేషన్, శాలరీ కూడా సేమ్ అనమాట, 22,000 అబోవ్. ఇంకా సైకియాట్రిస్ట్ నర్సెస్ వచ్చేప్పటికి ఒకటి 20,000 అబోవ్ ఉంది, 1 వేకెన్సీ అనమాట. నర్సెస్ ఫర్ జిరాటిక్ కేర్ ఆర్ palliative కేర్ అంటూ ఇక్కడ NCD 3 పోస్ట్స్ అనమాట, 22,000 అబోవ్. GNM ఆర్ BSc విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్టర్ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్టాఫ్ నర్సెస్ RBSK అంటూ ఇక్కడ 2 పోస్టులు అనమాట, 22,000 అబోవ్. సేమ్ క్వాలిఫికేషన్ అన్నిటి కూడా, శాలరీ కూడా సేమ్ అనమాట. స్టాఫ్ నర్సెస్ టోటల్ వచ్చేప్పటికి 25 ఉంది. ఈ LT మెడికల్ కాలేజ్ అంటూ ఇక్కడ MCS ఒకటి 30,000 అబోవ్ అడగడం. సేమ్ అండర్ ఫ్లోరోసిస్ అంటూ ఇక్కడ ఒక పోస్ట్ అనమాట, 30,000 అబోవ్. దీని క్వాలిఫికేషన్ MLT ఆర్ DMLT, TMLT, BSc, MLT విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్టర్ కూడా అడగడం. ల్యాబ్ టెక్నీషియన్ టోటల్ పోస్టులు వచ్చేప్పటికి 2. అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ అంటూ ఇక్కడ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, 30,000 అబోవ్ ఉంది క్వాలిఫికేషన్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఆడియోమెట్రీషియన్ అంటూ 4 పోస్టులు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆడియోమెట్రీ అనమాట, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, 21,000 శాలరీ. సోషల్ వర్కర్ అండర్ NM
హెచ్పి అంట. ఇది వచ్చేప్పటికి ఒకటి. సో 25,000 ఎంఎస్డబ్ల్యూఆర్ ఎంఏ సోషల్ వర్కర్ అన్నమాట క్వాలిఫికేషన్. సో సోషల్ వర్కర్ అండర్ ఎన్టీసీపీ అంటూ ఇక్కడ ఒక వేకెన్సీ. ఎంఎస్డబ్ల్యూఆర్ ఎంఏ సోషల్ వర్కర్. సో 36,000 అబౌవ్ ఉంది. కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్ ఇది వచ్చేప్పటికి ఒక పోస్టు 30,000 ఉంది. కన్సల్టెంట్ టోటల్ వచ్చేప్పటికి ఒకటి. సో హాస్పిటల్ అటెండెంట్ వచ్చేప్పటికి 3 పోస్టులు. 10th క్లాస్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో అదేవిధంగా 12,000 శాలరీ అనమాట. శానిటరీ అటెండెంట్ వచ్చేప్పటికి 3 పోస్టులు 12,000 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో సపోర్ట్ స్టాఫ్ టోటల్ వచ్చేప్పటికి 6. మొత్తం టోటల్ పోస్టులు వచ్చేప్పటికి 67. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇది సేమ్ సైకియాట్రిస్ట్ కానివ్వండి, ఫారెన్సిక్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ కానివ్వండి, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అండర్ ఎన్పిసిడిఎస్ మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ టోటల్ కానివ్వండి 388 ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, సైకియాట్రిక్ నర్సెస్ ఫర్ జెరియాట్రిక్ కేర్ ఆర్ పెల్లెటివ్ కేర్ అంటూ స్టాఫ్ నర్సెస్ వచ్చేప్పటికి టోటల్ స్టాఫ్ నర్సెస్ వచ్చేప్పటికి 3 to 4 దాకా ఉన్నవి. సో ఎల్టీఎస్ అండర్ ఫ్లోరోసిస్ అంటూ ఇక్కడ టోటల్ పోస్టులు 14 ఉన్నవి. ఇంకా ఫార్మా మెడికల్ స్టాఫ్ టోటల్ అంటూ 90 ఉన్నవి. కన్సల్టెంట్ వచ్చేటికి టోటల్ వచ్చేటికి 13 ఉన్నవి. సపోర్ట్ స్టాఫ్ టోటల్ వచ్చేటికి 56. టోటల్ గ్రేడ్ వచ్చేప్పటికి మొత్తం పోస్ట్ వచ్చేసి 858 అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, జనరల్, రిలీజన్ ఇలా ఫాలోయింగ్ అడ్రస్ అనేది మనం ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మన సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసేసి ఇక్కడ సంబంధిత అడ్రస్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఫామ్ని ఈ యొక్క ఏదైతే ఇక్కడ అడిగారో డాక్యుమెంట్స్ ఇవన్నీ ఫిల్ చేసేసి కంప్లీట్గా ఒక పిన్ కొట్టేసి అటాచ్ చేసేసి పోస్ట్ ద్వారా ఎన్వలప్ కవర్ ద్వారా ఈ పంపించేసేయాలన్నమాట సంబంధిత అడ్రస్కి, లేదా సంబంధిత కార్యాలయానికి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి దీనికి September 15th. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వీలైనంత త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైజాగ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని గురించి అప్డేట్స్ అనేవి క్లియర్గా ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మనకు అందుబాటులో ఏవైతే అప్డేట్స్ వచ్చినాయో వాటి గురించి కూడా మీకు క్లియర్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి ఈరోజు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.